దేవుని వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మాట్లాడగలరు. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తేనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన వైపు చూద్దాం. దేవా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నన్ను దర్శించమని, నన్ను బలపరచమని ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. చదివిన వాక్య భాగాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మా జీవితాన్ని సరిచేయండి, అన్ని విషయాలు మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచమని కోరుతూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా మార్చండి. మీరు మాట్లాడుతుండగా అయినా మీ మాటలు వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు, అర్థం చేసుకునే జ్ఞానం, లోబడే మనస్సు మాకు దయచేయండి. ఈ వాక్యమును వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపరుచుకొనకుండా కృప చూపమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. ఎవరు కూడా మాట్లాడొద్దు, పిల్లలు అల్లరి చేయకుండా చూడండి, అటు ఇటు ఎవరు తిరగవద్దు. ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని కోరుతున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. పిల్లల చదివినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు ఒక ఉన్నతమైన ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉంటూ ఉన్నాడు. తన దగ్గరికి వచ్చినటువంటి వారికి న్యాయము తీరుస్తూ వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కానీ సమూయేలు కుమారులు ఆ రీతిగా లేరు. వారు లంచములు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేసే రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నీ ప్రవర్తన వంటిది నీ కుమారుల ప్రవర్తన కాదు. కాబట్టి వారు ఇలా చేస్తున్నారని సమూయేలు దగ్గరికి వచ్చి జనులు ఫిర్యాదు చేసినట్లుగా మనకు కనబడుతారు. అయితే సమూయేలు ప్రవక్తను దేవుడు ఎంతగానో బలముగా వాడుకున్నాడు. అనేక సార్లు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రార్థించినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా సమూయేలు ఉన్నట్లుగా మనకు కనబడుతారు. కానీ ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండనని మనం చదువుతా ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు, మిస్పా షేను అనేటువంటి వాటికి మధ్య ఆ రాయిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తానని చెప్పి దానికి ఎబెనెజరు అనే పేరు పెట్టినట్లుగా ప్రియులారా మనకు కనబడుతా ఉంది. ఎబెనెజరు అనేటువంటి పేరు పెట్టి ఉంటున్నారు. మరి ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్ల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు అక్కడ. కాబట్టి ఇశ్రాయేలీయుల చేత ఫిలిస్తీన్లు ఓడిపోయి ఉంటున్నారు. కాబట్టి మరి ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లు తరిమి హతము చేసినప్పుడు ఇక్కడ ఎంతవరకు దేవుడు మనకు సహాయము చేశాడని చెప్పి ఎబెనెజరు అనేటువంటి పేరు అక్కడ పెట్టినట్లుగా మనం గమనిస్తాం. నిజమే, దేవునికి ఎబెనెజరు అనేటువంటి పేరు ఉంటారు. ఎబెనెజరు అనగా సహాయపు రాయి అని అర్థం ఉంటుంది. ఆ కిందే వ్రాయబడి ఉంటా ఉంది. కనుక పిల్లరా, ప్రతి ఒక్కరికి కూడా దేవుని సహాయం అనేది అవసరం.
ఇశ్రాయేలు ప్రజలకు ఆయన సహాయం చేసినారు. రకరకాల శత్రువులు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి వారికి సహాయము చేసి జయమిచ్చినట్లుగా మనం చదువుతాం. ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఇలా వారి గొప్ప విజయము కలిగింది. కానీ ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు శత్రువుల చేతికి వారు అప్పగించబడినట్లుగా మనకు కనబడుతా ఉంది. కనుక వారికి బుద్ధి రావటానికి అన్యుల చేతికి కూడా అనేక సార్లు దేవుడు వారిని అప్పగించినట్లుగా మనం దేవుని లేఖనాల్లో గమనిస్తాం. అయితే ప్రియులారా, కొన్ని సమయాల జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను మనం అధిగమించాలంటే ప్రియులారా, ఆ నష్టాన్ని సహించడానికి, మరి ఆ పరీక్షలన్నిటిని తట్టుకోవటానికి ఒక దృఢమైనటువంటి సహాయం అనేది మనకు అవసరం అవుతా ఉంది. కాబట్టి ఆ సహాయపు రాయిగా మన ఎబినెజరుగా ఉన్నటువంటి దేవుని సహాయము మనకెంతో అవసరమై ఉంటుంది. మనుషుల సహాయము వ్యర్థమని దేవుని లేఖనాల్లో మనం గమనించగలుగుతాం. ప్రియులారా, దేవుని సహాయము గొప్పది అని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. అనే మన జీవితంలో అనేక సమస్యల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు సహాయము చేసేవాడు, ఎబెనెజరుగా ఉన్నవాడు ఆయన మాత్రమే అని మనకు అర్థమవుతారు. 121వ కీర్తన 2వ చరణంలో మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, చూడండి, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడంటున్నాడు. నిజమే, ఆయన వల్లనే మనకు సహాయము కలుగుతుంది. మరి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు కనులెత్తిన, మరి కొండల తట్టు కనులెత్తిన, మనుషుల వైపు కనులెత్తిన సహాయము రాదు. కానీ ప్రియులారా, దేవుని సహాయము గొప్పది. భూమి ఆకాశములు సృజించిన ఆ సృష్టికర్త అయిన దేవుని వలననే మనకు సహాయం అనేది కలుగుతా ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. మరొక మాట కూడా చదువుదా. 146వ కీర్తన 5వ చరణంలో ఒక మంచి మాట రాయబడింది, చూడండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. నిజమే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఆయన యాకోబు దేవుడను అని చెప్పుకోవటానికి సిగ్గుపడలేదు ప్రియులారా. అందుకని అంట మన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంట. నిజమే, మన పితరుల దేవుడు ఆయన మన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతముగా ఆయన నీ దేవుడుగా ఉంటున్నాడా? ఆయన నిరక్షకుడుగా ఉన్నాడా? నీకు ఆయన సహాయకుడైన ఎబెనెజరుగా ఉన్నాడా అని ఇక్కడ ఆలోచించవలసినటువంటి అవసరత. కాబట్టి ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. మనం పాట పాడతాం, ఆశలన్నీ నీ మీదనే ప్రభు అంట. కానీ ఆయన మీదే ఉన్నాయి నిజంగా మన ఆశలన్నీ. పనికిరాని వాటి మీద ఆశలు పెట్టుకుంటాము, లోకం మీద, పాపము మీద, ధనము మీద, ఇంకా అనేకమైన వాటి మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతావంట. దురాశలు కలిగి బ్రతుకుతావంటాము చాలా సార్లు. కానీ ప్రియులారా, వారావు కుమారులు దేవుని కొరకు ఎంతో ఆశ కలిగి దేవుని సన్నిధికి ఎంతో ఆశతో, ఆసక్తితో, ఆతృతతో వారు వస్తున్నట్లుగా 84వ కీర్తనలో మనం చదువుతాం. 27వ కీర్తనలో మనం గమనిస్తే దేవుని ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని దావీదు ఎంతో ఆశపడుతున్నట్లుగా, ప్రియులారా కోరుకుంటున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. నిజమే, నరులు ఆశ కలిగినటువంటి వారుగా ఉండి దేవుని కొరకు కనిపెట్టడం, ఓపికతో కనిపెట్టడం మంచిదని దేవుని లేఖనము సెలవిస్తావు. కాబట్టి దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, ఆయన మీద ఆశ పెట్టుకొనవలసినటువంటి అవసరత ఎంతైనా. ఇశ్రాయేలు యెహోవా మీదనే ఆశ పెట్టుకొనమన్నారు. ఎందుకు? 130వ కీర్తన మనం చూసినప్పుడు ఆయన దగ్గర కృప దొరుకుతుందన్నాడు, క్షమాపణ దొరుకునన్నాడు, సంపూర్ణమైన విమోచన ఆయన దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకోవాలన్న విషయము
అక్కడ రాస్తా ఉన్నాడు. మరి నీ ఆశ దేని మీద పెడుతున్నావు? నీ ఆశ ఎవరి మీద పెట్టుకుంటున్నావు? మన ఆశ దేవుని మీదే ఉంచుకోవాలి. ఎందుకంటే అన్ని సమయాల్లో మనకు సహాయము చేయవాడు ఆయన మాత్రమే అని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయనే మనకు తప్పకుండా సహాయము చేయగల సామర్థ్యము కలిగిన దేవుడు మన ఎబెనెజరు ఆయనే అన్న విషయం ఇక్కడ కనబడుతుంది. ఇంతవరకు మనకు సహాయము చేసిన వాడు ఇక ముందుకును మనకు సహాయము చేయగలడు అన్న విశ్వాసముతో, నిరీక్షణతో ఆయనను మనం వెంబడించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి దేవుని వాక్యములోనికి వెళ్ళి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన సహాయం చేస్తాడా అంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని మనకు అర్థమవుతా ఉంది. నీవు ఒంటరిగా ఉన్నా సరే, నీవు కష్టములో శ్రమల గుండా వెళుతున్నా సరే, నీవు అనాథగా ఉంటున్నా సరే, నేను అందరూ విడిచిపెట్టినా సరే, నీవు అనారోగ్య పరిస్థితిలో ఉన్నా సరే, ఎవరు నాకు తోడుగా లేరు అనుకున్నా సరే, ఆయనే నీకు సహాయం చేస్తారు. ఆయనే నిన్ను ఆదరిస్తాడు. ఆయనే నేను ఆదుకుంటాడు. ఆయనే నేను ధైర్యపరిచి నడిపిస్తాడన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రియులారా, మొదటిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఎక్కడ దిగారంట? ఎబెనెజరులో దిగినట్లుగా మనకు కనబడుతా ఉంది. ఇశ్రాయేలీయులు ప్రియులారా ఫిలిష్తీయులతో యుద్ధము చేయటానికి ఎబెనెజరులో దిగారు. ఆ ఫిలిష్తీయులు ఆఫెకులో ఆ స్థలములో దిగినట్లుగా మనకు కనబడుతావు. అంటే ఇశ్రాయేలీయులు యుద్ధములో ఉంటున్నప్పుడు దేవుడు వారికి సహాయము చేసిన ఎబెనెజరుగా ఇక్కడ మనకు కనబడుతా ఉన్నారు. కనుక మొదటి విషయం ఇక్కడ ఏంటంటే, నీవు యుద్ధములో ఉన్నావా? నీకు సహాయము చేసే ఎబెనెజరు ఆయనే అన్న సత్యాన్ని ఇక్కడ నీవు గుర్తించవలసిన అవసరత ఉంది. ప్రియులారా, మన జీవితమే ఒక యుద్ధ రంగము అని మనం గమనించాం. అనుదినము మనం పోరాడుతానే ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ జీవితమే ఒక యుద్ధ రంగం అని మనం గుర్తించాలి. మన అంతరంగమే ఒక యుద్ధ రంగముగా ఉంది. అనేక కష్టాలు, శ్రమలు, శోధనలు, సమస్యలు ప్రియులారా మన జీవితంలో ఎదుర్కొంటున్నాం. సాతానుతో, లోకముతో, పాపముతో, శరీరముతో పోరాడుతున్నాం. దుష్ట శక్తులతో పోరాడుతున్నాం. ఆధ్యాత్మికంగా పోరాడుతా ఉన్నాం. భౌతికమైన సమస్యలతో కూడా పోరాడుతున్నాం. జీవిత సమస్యలతో ప్రియులారా అనుదినం మన జీవితంలో పోరాడుతున్నాం. ఇది ఒక యుద్ధమే అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. అందుకనే యోబు గ్రంథములో మనం చదివినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనములు అంటున్నాడు. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, ఈ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఆ వాని దినములు కూలివాని దినముల వంటివి కావా? కూలివాని వలెను. చూడండి, నరుల కాలము యుద్ధ కాలము వంటిది కాదు అంటున్నాడు. నిజమే, మన కాలము, మన సమయము యుద్ధ కాలము వంటిది అని మనం గుర్తించాలి. ప్రియులారా, యుద్ధ కాలము అది ఎంతో భయంకరమైనదిగా ఉంది. చావటమా, చంపటమా, అలాంటి వాడు యుద్ధానికి వెళుతాడు. ఒక మిలిటరీకి వెళ్ళేవాడు కూడా అలాంటి తెగింపుతో వెళతాడు. పిరికి వాడు మిలిటరీకి వెళతాడా? వెళ్ళడు. ఒక మిలిటరీ ట్రైనింగే చాలా కష్టతరమైనది. కాబట్టి అవన్నీ తట్టుకొని నిలిచిన వాడే ఒక సైనికుడిగా పనిచేస్తాడు. కానీ ధైర్యం లేనివాడు, పిరికివాడు ఆ సైనికుడిగా వెళ్ళలేడు అనేది వాస్తవం. కాబట్టి ఆ గుర్రములను సిద్ధపరుస్తున్నారు యుద్ధానికి యుద్ధ సామాగ్రిని సిద్ధపరుస్తూ ఉంటున్నారు. ఆయుధాలను సిద్ధపరుస్తూ ఉన్నారు. సైనికులను సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎంతో వెలుకవగా అలర్ట్గా ఉండాలి. శత్రువులు ఏ సమయంలో ఏ స్థలము గుండా ఎలాగొస్తారు ఎదురు చూస్తూ వారిని ఎదుర్కొని ఓడించటానికి ప్రయత్నిస్తారు. లేదా ఓడిపోతారు, చస్తారు లేదా చంపుతారు.
కనుక యుద్ధ దినము అనేది భయంకరమైనటువంటిది, అది భయాన్ని పుట్టించేటువంటిదిగా కనబడుతూ ఉంది. ప్రియులారా, మన దినములు కూడా యుద్ధ దినముల వంటివి అని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కానీ ఈ యుద్ధములో మనం ఉంటున్నాం, ఈ పోరాటములో మనకు సహాయం చేసి మనకు జయమిచ్చేటువంటి దేవుని మీదనే మనం ఆధారపడాలి. మన శక్తి చేత, మన బలము చేత మనం పోరాడితే మనకు జయము రాదు. కానీ దేవుని సహాయము మనకెంతో అవసరం అన్న సత్యము కనబడుతా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 12వ వచనములు అంటున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 6:12, ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నా. చూడండి, మన పోరాటము యుద్ధం అంటే ఎవరితో? శరీరులతో కాదు, మనుషులతో కాదు. మన పోరాటం రక్త మాంసములు గలవారితో కాదు, కానీ ప్రధానులతో పోరాడుతున్నా, అధికారులతో పోరాడుతున్నా, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నా. మరి పోరాటములో మన విజయం పొందాలంటే దేవుని సహాయం మనకు అవసరం. నాకు చాలా బలం ఉందండి, నాకు చాలా బలగం ఉందండి, నాకు చాలా ధనం ఉందండి అంటే ఈ పోరాటములో మనం విజయం పొందలేం. కానీ దేవుని సహాయం మనం తప్పకుండా అవసరం మనకు. అందుకని యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రమని రాయబడి ఉంటా ఉంది. మనలను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నామని వాక్యము సెలవిస్తుంది. కరువైన, ఖడ్గమైన, ప్రియులారా, ఏది కూడా ఉపద్రవమైన, శ్రమైన, దేవదూతలైనా మరి ఏదైనా ఆయన ప్రేమ నుండి మన ఎడబాపనేరది. కానీ మనల్ని ప్రేమించిన వారి ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నామంటున్నాడు. కాబట్టి మన పోరాటములో మనకు సహాయము చేయువాడు దేవుడి అని మనం గుర్తించి ప్రియులారా, ఆయన మీద ఆధారపడవలసినటువంటి అవసరత ఎంతైనా కనబడుతూ ఉంది. కాబట్టి నీవు ఆయన మీద ఆధారపడితే నీకు ఆయనే జయమిచ్చేవాడు ఉంటున్నాడు. ఆయనే నీకు సహాయపు రాయిగా నీతో ఉండి నీకు విజయము దయచేస్తాడని గుర్తించారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధానికి దిగినప్పుడు ఎబెనెజర్లో దిగినారు. ప్రియులారా, అంటే సహాయపు రాయి అయినటువంటి ప్రభువును వారు ఆశ్రయించినారు. కాబట్టి వారికి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనకు కనబడుతారు. మరి ఆ సహాయపు రాయిగా ఉన్న ఆయనను నీవు అన్ని సమయాలు ఆశ్రయిస్తున్నావా? ఎవరిని నీవు ఆశ్రయిస్తావన్నా? సామెతల గ్రంథం 18వ అధ్యాయములో 10వ వచనములో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండునంటున్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 6 ఆశ్రయపురాలను ఇచ్చాడు. యోర్దాను నది ఇవతల 3, అవతల 3 ఆశ్రయపురాలు ఉంటున్నాయి. కనుక 6 ఆశ్రయపురాలను ఇచ్చాడు. ఆ 6 ఆశ్రయపురాలు ఎందుకు అంటే తాత్కాలికమైన భద్రత, కాపుదల కొరకు దేవుడు వారికి ఇచ్చాడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి హత్య చేసినప్పుడు ఆ నరహంతకుడు చంపబడకుండా నిమిత్తం ఆ ఆశ్రయపురములోనికి పరుగెత్తి అందులో ఉన్నట్లయితే ఎవరు కూడా ఆశ్రయపురములో వచ్చి చంపటానికి వీలు లేదు. వాడు తీర్పు దగ్గరికి వచ్చే వరకు కూడా, తీర్పులోనికి వచ్చే వరకు, ప్రియులారా, పెద్దలలోనికి పిలిపించే వరకు కూడా వాడు తాత్కాలికమైన భద్రతను, కాపుదలను అనుభవిస్తున్నాడు. కానీ 7వ ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభువే. 7 అనేది సంపూర్ణతను చూపిస్తుంది. ఆయనలో నిత్యమైన భద్రత ఉంది, మనకు నిత్యమైన కాపుదల ఉంది. కాబట్టి మన ఎబెనెజరు, మన సహాయకుడు ఆయనే అని మనం గుర్తించి ఆయన మీద మనం ఆధారపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఫిలిష్తీయులపై ఆ యుద్ధములో దేవుడే వారికి సహాయము చేసి గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఎబెనెజర్ అయినటువంటి ప్రభువును వారు ఆశ్రయించినారు. ఆయన యొక్క విచారణ చేసినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రియులారా, ఆయన సహాయము చేసే దేవుడుగా ఉన్నాడన్న సత్యము కనబడుతా ఉంది. కాబట్టి శ్రమలోనికి వెళ్ళినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తాం. శ్రమ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాము సాధారణంగా.
అంతా బాగున్నప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాం, ఎక్కువ చేయలేదు. కాబట్టి కష్టకాలములో, శ్రమకాలములో, ఈ పోరాటములో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన శరణు వేడినప్పుడు, ఆయన సహాయాన్ని కోరినప్పుడు ప్రియులారా, మనకు తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించవలసిన అవసరత. కాబట్టి మన పోరాటములో దేవుడే మనకు సహాయము చేయవాడు, ఆయనే మనకు విజయం ఇచ్చేవాడని మనం గుర్తించి ఆయన మీద ఆధారపడటం మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, ఈ దినములు కూడా చివరి దినాల్లో మనం బ్రతుకుతా ఉంటున్నాం. యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారమును గూర్చి మీరు విందులని వ్రాయబడి ఉంది. అది ప్రభువు రాకడకు సూచనే. యుద్ధానికి సిద్ధపడుతున్న దేశాలు ఉంటున్నాయి. చైనా దేశము, రష్యా దేశము యుద్ధానికి సిద్ధపడినవిగా ఉంటున్నాయి. అవి మరి ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేశము చైనా దేశం. కనుక యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాయి. కనుక చాలా ప్రియుల దేశాల దృష్టి చిన్న దేశమైన ఇజ్రాయేలు మీద ఉంది. కానీ ఇజ్రాయేలు ఓడించలేక ఓడిపోయినారు చాలా సార్లు కూడా. కాబట్టి ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నాడు. అటు ఇశ్రాయేలీలకు, ఇటు అరబులకు, యూదులకు, అరబులకు ఎప్పుడు పోరాటమే జరుగుతూ ఉంది. కానీ ఎక్కువ విజయం సాధించేది ఇశ్రాయేలీలే, ఎక్కువ మరణించేది అరబులే. కానీ ప్రియులారా, దేవుడు తన ప్రజలకు సహాయకుడు అన్న విషయం ఇక్కడ కనబడుతుంది. మరొక సత్యాన్ని మనం చూద్దాం. రెండవదిగా 121వ కీర్తన మొదటి 2 చరణాలు చదవండి. 121వ కీర్తన మొదటి 2 చరణాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. చూడండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కొండ దారిలో ఉన్నాను, కొండ మార్గములో ఉంటున్నాను, మరి అయినప్పటికీ మనకు సహాయము చేయవాడు ఆయనే అన్న విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే కొండ ఎక్కటము అనేది చాలా కష్టతరమైన పరిస్థితిని చూపిస్తారు. ఏదైనా మెట్లు ఎక్కటము కష్టము, మెట్లు దిగటం ఈజీ. కొండ ఎక్కటం అనేది కష్టతరమైంది. ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తైనటువంటి కొండ. దాన్ని ఎక్కినారు వారు ఎంతో మరి పేరును పొందిన వారుగా ఉంటూ ఉన్నారు. మేము ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించామని ఆశ్రయించేటువంటి వారు ఉంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, మరి అలాంటి కొండ మార్గం అంటే కష్టమైనటువంటి దారిలో మనం నడుస్తున్నాము అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. క్రైస్తవ జీవితం అనేది ప్రియులారా ఒక పూల పానుపు కాదు, పూల బాట కాదు, కానీ ఇది ముళ్ళ బాటే అని మనం గమనించాలి. ఈ మార్గములో అనేకమైన కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, శోధనలుంటాయి, సమస్యలుంటాయి, బాధలుంటాయి, అవమానములుంటాయి, నిందలుంటాయి. కానీ ఏది ఉండదు, అంత సాఫీగా సాగిపోతా ఉంది. పరుపు మీద నడిచినట్టు నేను నడుస్తాను అనుకుంటే అలా ఉండదు. అది మనం గమనించాలి. ఈ లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు చెప్పారు. ఆయనను ధైర్యము తెచ్చుకోండి అన్నారు. కానీ మీకు ఏ శ్రమ రాదు, ఏ బాధ మీకు రానే రాదు అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ప్రియులారా, ఆ శ్రమ లేకపోతే, ఆ కష్టం లేకపోతే, ఆ శోధన లేకపోతే, ఆ సమస్య రాకపోతే మనం దేవుని మీద ఆధారపడలేము. ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకోలేము. ఆ సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. యోసేపుకు ఆ కష్టము, శ్రమ సహోదరుల ద్వారా వచ్చింది. 13 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు ఇబ్బంది అనే కొలిమిలో. అయితే అది ఐగుప్తు దేశానికి అధిపతి అయ్యాడు. అనేకులు ఆకలి తీర్చేవాడు ఉన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఎందుకంటే ఆ కష్టము, శ్రమ రాకపోతే అలాంటి స్థితిలోనికి వచ్చేవాడా అనే కాదు. ఆ ఇబ్బంది గుండా వెళ్ళకపోతే, ఆ శోధన గుండా వెళ్ళకపోతే ప్రియులారా ఆ స్థితిలోనికి వచ్చేవాడే కాదు. కాబట్టి మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టతరమైన మార్గముల గుండా మనం ప్రయాణము చేస్తున్నా మనకు సహాయం చేయవాడు దేవుడే. మనకు తోడుగా ఉన్నవాడు ఆయనే, మన కొండగా ఉండి నడిపించేవాడు ఆయనే. అందుకని
ఆయనే నా కొండ అని, నా ఆశ్రయం అని, ప్రియులారా ఎత్తైన కోట అని దావీదు మహారాజు దేవుణ్ణి గణపరిచినట్లుగా మనకు కనబడుతా ఉంది. 91వ కీర్తనలో మనం చూసినప్పుడు ప్రియులారా చాలా విషయాలు అక్కడ భక్తుడు రాస్తా అంటూ ఉన్నాడు. మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు, తెగులు రాకుండా కాపాడేవాడు అంటున్నాడు. ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయము కలుగుతా ఉంది. మరి నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదన్నారు. నీ పాదములకు రాయి తగులుకున్న వారిని తమ చేతుల మీద, అంటే దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురంటున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని ప్రియులారా ఆయన సెలవిస్తున్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మరి ఈ జీవితమే ఒక ప్రయాణము. ఈ ప్రయాణము ఒక్కొక్కసారి ప్రియులారా రాళ్ల మార్గముగా ఉంటుంది, కొండ మార్గముగా ఉంటూ ఉంది. యాత్రికులు యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యెరూషలేముకు చాలా దూరమైన యెరూషలేములోనే ఆలయం ఉండేది కాబట్టి యెరూషలేముకు ప్రయాణం చేసి ఆలయానికి చేరి దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఆయన గణపరిచేవారు ఉంటున్నారు. అప్పుడు ప్రియులార మార్గ మధ్యలో ప్రయాణములో వారు దొంగల చేతిలో పడటం అనేది జరుగుతుంది కొన్నిసార్లు. అప్పుడు వారు సహాయం కొరకు కొండల పైకి చూస్తారంట. అందుకనే ఆ మాట రాయబడి ఉందేమో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది. కాబట్టి ఆ కొండల మీద ఎవరు ఉండేవారంటే సైనికులు ఉండేవారంట. ఎందుకంటే సహాయము కొరకు ఎవరైనా మొరపెడితే, అర్థిస్తే వారు సహాయం చేసేవారు. అందుకని ఆ కొండ మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు, అపాయాల గుండా వెళుతున్నప్పుడు, దొంగల చేతిలో పడినప్పుడు సహాయము కొరకు అరిచేవారు, కేకలేసేవారు, పైకి చూసేవారంట. అప్పుడు ఆ సైనికులు సహాయము చేసేవారేమో. కానీ ప్రియులారా అలాంటి కొండ మార్గములో, మరి భయంకరమైన కష్టతరమైన మార్గములో మనం ప్రయాణము చేస్తున్న మనకు సహాయము చేయవాడు ఆయనే దేవుడి అన్న సత్యాన్ని మనం గుర్తించి ఆయన మీద ఆధారపడాలి. లూకా సువార్త 10వ అధ్యాయములో 30 నుండి 37 వచనాలు మనకు బాగా తెలుసు. అక్కడ మంచి సమరయుని గురించి తెలియజేస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి అంట, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై వెళుతున్నాడు. యెరూషలేము ఎక్కడుంది? కొండ పైన ఉంది. అది ఎత్తైన కొండ పైన కట్టబడింది. యెరికో ఎక్కడుంది? కొండ కింద ఉంది. అందుకని ఆ పై నుండి కిందికి దిగి వస్తావంటూ ఉన్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడు. యెరూషలేము అది మహారాజు పట్టణం అని రాయబడి ఉంది. అది ఆశీర్వదించబడినటువంటి పట్టణముగా ఉంది. యెరికో ఏమో శాపగ్రస్తమైన పట్టణముగా ఉంది. కాబట్టి ఆశీర్వాదము నుండి శాపానికి ప్రయాణము చేస్తున్నట్లుగా కనబడుతా ఉంది. మంచి ఆత్మీయ అనుభవము నుండి ప్రియులారా పడిపోయే స్థితికి ప్రయాణం చేస్తున్న వారిగా అనేక మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో దొంగల చేతులు ఆ వ్యక్తి చిక్కుకున్నాడు. ఆ సమయంలో ప్రియులారా దోచుకున్నారు, శుభ్రంగా కొట్టారు, మరి దోచుకున్నారు, వస్త్రాలు దోచుకున్నారు, ధనం అంటే ధనము దోచుకున్నారేమో, కొర్ర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు సహాయం చేశారు? లేవీయుడు వచ్చాడు, మరి ధర్మశాస్త్రోపదేశకుడు యాజకుడు వచ్చాడు. కానీ వారి వలన ఏమైనా సహాయం దొరికిందా? చూశారు, కానీ వారు వెళ్ళిపోయినట్లుగా కనబడుతారు. కానీ చివరికి ఒక సమరయుడు వచ్చినట్లుగా చూస్తారు. కాబట్టి ఆ సమరయుడు అంటే అన్యుడు వచ్చి సహాయం చేస్తున్నారు, కానీ యూదులు వచ్చి సహాయం చేయటం లేదు. అక్కడ ఆ వ్యక్తి వచ్చి చూశాడు, దగ్గరికి వచ్చాడు, మరి ఆ వ్యక్తిని పరామర్శించినట్లుగా, అతని మీద జాలి పడినట్లుగా, అతని గాయములను కట్టినట్లుగా మనకు కనబడుతా ఉంది. ప్రియులారా నూనెను ద్రాక్షారసమును ఇచ్చినట్లుగా మనకు కనబడుతా ఉంది. అంతేకాదు మరి ఆ వ్యక్తిని పుటకుళ్ళ వాని ఇంటికి వెళ్ళి పరామర్శించినట్లుగా, మరి ఇతడేమైనా మరి ఖర్చు చేస్తే ఆ రీతిగా నేనే నీకు ఇస్తానని చెప్పినట్లుగా మనకు కనబడుతా ఉంది.
తనను పరామర్శించి ఆదరించి సహాయము చేసిన ఆ మంచి సమరయుడే యేసు ప్రభువు అన్న విషయాన్ని మనం గమనించాలి. నా పొరుగువాడు ఎవడు అన్నందుకు ఆయన ఆ విషయాన్ని తెలియజేసినట్లుగా కనబడుతుంది. కాబట్టి వానికి మీద కనికరపడిన వాడు, జాలిపడిన వాడు ఎవరంటే ఆ సమరయుడే. నీవు కూడా అలాగే చేయమంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు ఉంటున్నాడు. మనం ఇతరులకు కూడా సహాయకులముగా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా. చాలాసార్లు అందరూ నాకు సహాయం చేయాలనుకుంటారు. మరి మనం ఎవరికి సహాయం చేస్తూ ఉన్నా, మనం ఎవరిని ఆదుకోనగలుగుతా ఉన్నా, ప్రియులారా ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా కనబడుతూ ఉంది. కనుక ఇతరులను ఆదుకునే వారము ఉండాలి, సహాయము చేసే రీతిగా మన జీవితాలు ఉండాలి. మన మీద జాలిపడి మనకు సహాయము చేసి జీవిత యాత్రలో మనకు కాపుదల భద్రతనిచ్చిన దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? ఆ ఎబెనెజర్ అయిన ప్రభు మనతో పాటు రావటానికి సిద్ధముగా ఉన్నాడు. అందుకనే మోషే అన్నాడు, దేవా నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను ఇక్కడ నుండి పంపకుమని కోరుకున్నాడు. దేవుడు తనతో రావాలి అని కోరుకున్నాడు. నిజమే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చనన్నాడు. ఆయన సహాయకుడుగా ఉన్నాడు. మనతో పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మన ప్రయాణములు ఆయన తోడుగున్నాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడునన్నాడు. ఈ భౌతికమైన ప్రయాణములు తోడుగున్నాడు. మన ఆత్మీయ ప్రయాణములు ఆయన తోడుగున్నాడు. మనల్ని మార్గములోనే, ప్రయాణం మధ్యలోనే మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన మనకు తోడుగా ఉండి చివరికి గమ్యస్థానానికి, పరలోకానికి మనల్ని చేర్చేటువంటి మన ఎబెనెజర్ ఆయనే అని ఆయన మీద ఆధారపడి మరి ఓపికతో ఆయనతో నడుస్తూ ప్రియులారా మన ముందుకు సాగవలసిన అవసరత ఉంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన సహాయ హస్తాన్ని మనకు అందించే దేవుడుగా ఉన్నాడు. ఆయన అభయ హస్తాన్ని మనకు అందించి మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అన్న సత్యం ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ఎలాంటి ప్రయాణములు, ఎలాంటి కష్టతరమైన ప్రయాణములు మనమున్నా ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనకు తోడు, మన ఎబెనెజర్ ఆయనే అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రయాణములు అలసిపోతా ఉన్నామా? ప్రయాణములు ఆగిపోయిన రీతిగా ఉన్నామా? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 11 రోజుల్లో వారు చేరొచ్చు కనానుకు, ఫిలిష్తీయ మార్గము గుండా వెళితే. కానీ ఎర్ర సముద్ర మార్గం, అరణ్య మార్గము గుండా వెళ్ళినారు. అక్కడిదక్కడే చాలా సార్లు కాదేశు బర్నేయలో తిరిగినారు. కాబట్టి వారికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే అవిధేయులైన వారు, పాపము చేసిన వారు, కృతజ్ఞత లేని వారు అందరూ కూడా మరణించినారు. చివరికి యెహోషువ నాయకత్వంలో దేవుని మాట విని లోబడిన వారే కనానులో ప్రవేశించినట్లుగా కనబడుతుంది. ఇశ్రాయేలీయులకు ప్రయాణములు తోడుగా ఉండి వారి అవసరాలు ఆయన తీర్చినాడు. దాహం వేసినప్పుడు నీళ్లనిచ్చినాడు. ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించి ఆకలి తీర్చినాడు. మాంసాహారం కొరకు ఏడ్చినప్పుడు పూరేళ్లను రప్పించి వారి ఆకలి తీర్చినాడు. ఆయన ఎన్నో విధాల సహాయకుడుకున్నాడు. వారి వస్త్రాలంట పాతగెలలేదంట, అవి మురికి కాలేదు, మాసిపోలేదు. ప్రియులారా ఎంత ఆశ్చర్యం! వారి చెప్పులు చిరిగిపోలేదు, చెప్పులు కూడా పాడవలేదంట. మరి 40 సంవత్సరాల కాలంలో వారు ఎంతో ఎదిగిన వారు ఉంటున్నారు. ప్రియులారా చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు, ప్రయాణంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటూ ఉన్నారు. అంటే ఒక ఆశ్చర్యం ఏంటంటే వారు పెరిగిన కొలది వారి వస్త్రాలు కూడా పెరిగి ఉంటున్నాయి. అది అద్భుతం. అద్భుతంగా దేవుడు వారిని నడిపించి ఉంటూ ఉన్నాడు. ఆశ్చర్యంగా వారిని నడిపించినాడు. వారి ప్రయాణములో ఆయన తోడుగున్నాడు. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో తోడుగా ఉండి నడిపించిన దేవుడు ఆయన. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని ఉంచాడు. ఈ రోజు కూడా అలాగే ఉంది కదా మనకు కూడా. కాబట్టి మంచి వాతావరణము దేవుడు ఇచ్చాడు. మరి రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభాన్ని దేవుడు పెట్టాడు. అగ్నిస్తంభము నుండి నడిపించాడు. వెన్నెల దెబ్బ ఏంటంటే వెన్నెల దెబ్బలు పెరాలిసిస్ ఉందంట.
అంటే వెన్నెల దెబ్బ తగిలితే పెరాలసిస్, పక్షవాతము రావడానికి అవకాశం ఉంది. అందుకని నిండు వెన్నెల ఉన్నప్పుడు పడుకోవద్దంట బయట, అది మంచిది కాదని తెలియజేస్తారు. ఆ వెన్నెల దెబ్బ కూడా తగలకుండా, చలి బాధ లేకుండా వెచ్చదనాన్నిచ్చి ప్రియులారా వెలుగు ఆ అగ్ని స్తంభములో ఉండి నడిపించిన మహాదేవుడు ఆయన. ఇటు ఎండ నుండి, వర్షము నుండి, చలి నుండి వారిని కాపాడుతూ వారికి సహాయకుడుగా, వారికి తోడుగా ఉండి, వారికి ముందుగా ఉండి, వెనుకగా ఉండి ఆయన నడిపించిన సహాయకుడు వారి ప్రయాణములో. మరి మన జీవిత ప్రయాణములో ఆయనే మన సహాయకుడని ఆయన మీద ఆధారపడుతున్నామా పిల్లరా? ఆయన అనుకొనగలుగుతున్నామా? మన గమ్యస్థానానికి చేర్చగలవాడు ఆయనే మన ఎబినెదరు కనుక ఆయన మీద ఆధారపడి మనం ఆయన కొరకు బ్రతకాలి, ఆయనతో సాగి వెళ్ళాలి. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చిన వారి ప్రయాణములో ముందుకు నడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, సాగిపోండి అని ప్రభు చెప్పాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చాడు. సుమారు 2 మైళ్ళ వరకు ఆయన చీల్చి ఆ రహదారిలో 6 నెలల మీద ఇశ్రాయేలు ప్రజలు సుమారు 20 లక్షల మంది ప్రజలను నడిపించిన గొప్ప దేవుడు. యోర్దాను నది అడ్డొచ్చింది, యోర్దాను నదిని లేఖ రాశిని నిలుపబడినాయి. 6 నెలల మీద నడిచినట్లు వారు నడుచుకుంటూ వెళ్ళినారు. యాజకులు మందస్సాన్ని మోసే యాజకుల పాదాలు ఎప్పుడైతే దిగినాయో అని లాగిపోయినాయి. ఎరుకో అడ్డొచ్చింది, ఎరుకో గోడలను కూల్చినాడు, గొప్ప జయమించి నడిపించినాడు. ప్రతి ఆటంకాన్ని అధిగమించడానికి దేవుడు కృప చూపాడు. ఈ ప్రయాణములు ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని అధిగమించే కృప దేవుడు మనకిచ్చి మనల్ని నడిపించే సహాయకుడు ఆయనే. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. మరొక మాట చూద్దాం. మూడవదిగా 10వ కీర్తన 14వ చరణం చదవండి. 10వ కీర్తన 14వ చరణం. ప్రతికారము చేయుటకై నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. నిజమే, నిరాధారులు తమను తాము దేవునికి అప్పగించుకుంటారట. అంటే ఆధారము లేని వారు. నాకు ఏ ఆధారము లేదయ్యా, ఏ నీడ లేదు నాకు అంటారు చాలాసార్లు. అంటే నాకు ఆశ్రయం ఏది లేదు, నివాసము లేదు, ఏ ఆధారం లేదు నేను బ్రతకటానికి. అలాంటి నిరాధారులు దేవునికి తమను తాము అప్పగించుకుంటారట. తండ్రి లేని వారికి ఆయన సహాయకుడు అన్న విషయం ఇక్కడ కనబడుతుంది. అంటే ఒకవేళ మనం అనాథగా ఉన్నా ఆయనే మనకు సహాయము చేసే ఎబినెజరు అన్న విషయాన్ని మనం గమనించాలి. మనకు ఎవరు లేకపోయినా సరే ఆయనే మనకు సహాయకుడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవుడు బలహీనుడి ఎడల శ్రద్ధ చూపించేవాడు ఉన్నాడు. నిస్సహాయుల ఎడల కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. నిరుపేదల ఎడల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు అన్న సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. బెతెస్దా కోనేటి వద్ద ఒకడున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడు? 38 సంవత్సరాల నుండి. మరి అతని వయసు ఇంకా 50 పైనే ఉంటది. అతని వ్యాధి వయసు రాయబడిన 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నాడు. కానీ ఆ వ్యక్తి నిస్సహాయుడుగా వెంట ఉన్నాడు. అతను ఎవరూ దింపట్లేదంట. దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్లను కదిలించినప్పుడు ఎవడు ముందు అందులోనికి దిగుతాడో వాడు స్వస్థత నొందినట్లుగా మనకు కనబడదు. దాన్ని దింపటానికి ఎవరు లేరయ్యా అంటున్నాడు. వాడు బహుకాలము నుండి అక్కడ ఉన్నాడని ఎరిగిన ప్రభువే తన ఎడల కనికరము చూపించి నీవు స్వస్థపడగోరుచున్నావా అని ప్రశ్నించినట్లుగా మనకు కనబడు. అసలు నీకు బాగుపడాలని ఆశ ఉందా? నీవు స్వస్థపడాలనుకుంటున్నావంటే, అయ్యా దేవదూత వచ్చి కోనేటి నీళ్లు కదిలించినప్పుడు నన్ను దింపటానికి ఎవడు లేడయ్యా అంటున్నాడు. తన నిస్సహాయతను అక్కడ తెలియజేస్తున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి నీవు కోనేటిలోనికి దిగటం అవసరం లేదు. ఏదో దేవదూత రావాలి, కోనేటి నీళ్ళని కదిలించాలి, కనిపెట్ట అవసరం లేదు. ఆయన చెప్పాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అని చెప్పినట్లుగా చూస్తా. ఆయన మాటలో గొప్ప శక్తి ఉంది, ఆయన మాటలో గొప్ప అధికారం ఉంది. కాబట్టి ప్రియులారా వెంటనే వాడు లేచి ఆ పరుపెత్తుకొని నడిచి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. వాడు బాగుపడినట్లుగా మనకు కనబడుతావు. అనేకులు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం.
ఒంటరిగా, అనాథగా, ఎవరి సహాయము లేని స్థితిలో ఉన్నటువంటి తనకు దేవుడే సహాయము చేసినట్లుగా, ప్రియులారా అతని బాగు చేసినట్లుగా మనకు కనబడుతామని. మరి ఎవరూ లేని అనాథగా మనం మిగిలినప్పుడు ఆయన మీద మనం ఆధారపడితే ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయనే మనకు న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడన్న సత్యము కనబడుతామని. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకు ఆయన సహాయకుడుగా, న్యాయకర్తగా ఆయన ఉన్నాడన్న వాస్తవము మనకు అర్థమవుతామని. ఈ రోజున ప్రియులారా, మరి కుమారులు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్న అనేక మంది తల్లిదండ్రులు ఎక్కడుంటున్నారు? అనాథ ఆశ్రమాల్లో ఉన్నారు, వృద్ధాశ్రమాల్లో ఉంటూ ఉన్నారు. మరి అనేక అనాథ శరణాలయాలు ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు చూడలేని పరిస్థితిలో ఎవరో మరి దయగలిగిన వారు, జాలి కలిగిన వారు, ప్రేమ గలవారు, ప్రియులారా అనామకులు వారిని చూసేవారుగా, వారికి సహాయం చేసేవారుగా, వారి అవసరాలు తీర్చేవారు, వారిని పోషించేవారు అంటున్నారు. ఈ రోజున ఎయిడ్స్ వ్యాధితో తల్లిదండ్రులు మరణించిన దిక్కులేని అటువంటి పిల్లలను కూడా ఆదుకునే వారు ఉంటున్నారు. అలాంటి వారిని కూడా ఆదుకొని సహాయం చేసి చూసి వారిని ఆదరించి చదివించేటువంటి వారు కూడా ఉంటున్నారు. నిజంగా వారు ఎంత ధన్యులో మనం గమనించాం. ఎందుకంటే ప్రియులారా, భక్తిలో ఒక భాగముగా ఇది మనకు కనబడుతుంది. యాకోబు రాస్తాడు కదా మొదటి అధ్యాయములో, మరి దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించటమో ఆయన కోరుకుంటున్న నిష్కలంకమైన నిజమైన భక్తి అన్న విషయము కనబడుతా ఉంది. కాబట్టి ఆ దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆదరించాలి అన్న విషయం ఇక్కడ పరామర్శించాలన్న సత్యము కనబడుతుంది. 68వ కీర్తన 5వ చరణము చదువుదాం. 68:5. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలకు న్యాయకర్త అయి ఉన్నాడు. నిజమే, ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా అంటున్నాడు. తల్లి వలె ఆదరిస్తున్నాడు, తండ్రి వలె ప్రేమిస్తున్నాడు. విధవరాలకు ఆయన న్యాయకర్త అయిన దేవుడు, విధవరాలు పొలిమేరను స్థాపించే దేవుడు, విధవరాలకు ఆయన సహాయము చేసే దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడవలసిన అవసరత ఉంది. దిక్కు లేని వారి ప్రార్థన ఆయన నిరాకరించడు. అయ్యో ఎవరు నాకు దిక్కు లేరు అని అనుకున్న ఆయనే మన దిక్కు అని గుర్తించాడు. యెహోషాపాతు రాజు, ప్రియులారా, ఇశ్రాయేలు ఒక సమయంలో ప్రార్థన చేశారు. సైనికులు దండెత్తి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో చేరి, నీవే మాకు దిక్కు, మరి మాకు సహాయము లేదు, ఏమి చేయడానికి మాకు తోచదు అని దేవుని మీద ఆధారపడినట్టు దేవుడే వారికి సహాయం చేశారు. వారు యుద్ధము చేయలేదు, వారు ఏమీ చేయలేదు. వారు చేసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన, తర్వాత దేవుని స్తుతించి ఆరాధించారు. అంతే వారు చేసింది. అప్పుడు వారికి వారే తమను తాము పొడుచుకొని చచ్చారు శత్రువులు. గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. దేవుడే వారి పక్షముగా యుద్ధము చేసినట్లుగా మనకు కనబడుతా ఉంది. ప్రియులారా, దేవుడే మనకు దిక్కు అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. 102వ కీర్తన 17వ చరణము చూద్దాం. 102వ కీర్తన 17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చూడండి, దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరించడం లేదు, త్రోసివేయట్లేదు, కానీ వారి ప్రార్థన ఆలకించి వారికి సహాయం చేస్తాడు. కాబట్టి దిక్కులేని వారం కొంటున్నామా, మనకు దేవుడే దిక్కు అని ఆయన మీద ఆధారపడవలసినటువంటి అవసరత ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయములో ప్రభు చెప్పిన ఉపమానములో మరి చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుని గురించి మనం చదువుతాం. ఆ చిన్న కుమారుడు మరి తండ్రి దగ్గర ఆస్తి పంచిమ్మని కోరినప్పుడు తండ్రి అడ్డు చెప్పకుండా పంచి ఇచ్చాడు. ఆస్తినంతా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళినాడు. ఆస్తి ఉన్నంత వరకే తనతో పాటు స్నేహితులు ఉన్నారు, తిన్నారు, త్రాగారు, ఇష్టానుసారంగా బ్రతికినారు. అన్నీ పోయినాయి, ఆస్తి పోయింది, డబ్బులన్నీ అయిపోయినా ఏమీ లేనటువంటి పరిస్థితి. చివరికి పందులు మేపేవాడు ఉంటున్నాడు. పందుల పొట్టు కూడా దొరకనటువంటి దీనస్థితిలో ఉంటున్నాడు. ఒంటరి అయిపోయినాడు. ఆదరించేవారు కరువైనారు. ఆహారం పెట్టేవారు లేరు, తన ఆకలి తీర్చేవారు లేరు. దిక్కులేని దీన దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా, అలాంటి చిన్న కుమారుని మొరను ఆలకించి అతని తండ్రి దగ్గరికి నడిపించాడు అన్న సత్యాన్ని అక్కడ మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. మరి అలాంటి స్థితిలో నీవు కూడా
దేవునికి దూరమై పడిపోయిన స్థితిలో ఉన్నారు. అందరూ ఉన్నా కొన్నిసార్లు నేను ఒంటరి దాన్ని అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకని అందరూ ఉన్నా ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు సహాయము చేసేవారు లేరు, ఎవరు ఆదుకునేవారు లేరు. అప్పుడు అనాథలమే మనము. అందరూ ఉన్నా అనాథలం అన్నమాట. అందరూ ఉన్నా దిక్కులేని వారమే అన్న సత్యాన్ని ప్రియులారా మనం గమనించాలి. చాలా సార్లు అంటారు, మాకు చాలా బంధువులు ఉన్నారని, ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను విడిచిపెట్టారు అంటారు. కాబట్టి యేసు ప్రభుకు 12 మంది శిష్యులు అపోస్తలులు ఉన్నా ప్రియులారా అందరూ ఆయన్ని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు. ఎక్కడ? గెత్సెమనే తోటలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. సిలువ దగ్గర యోహాను ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళ స్త్రీలే ఉన్నారు, మిగతా శిష్యులు లేరు. కాబట్టి ఆయన ఒంటరిగా విడిచిపెట్టిన తండ్రి ఆయన విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపోయిన సిలువను ఒక్కసారి వదిలిపెట్టాడు. ఆ ఒంటరితనాన్ని ఆయన భరించలేకపోయినాడు. ఒంటరితనం చాలా భయంకరమని మనకు తెలుసు. ఒంటరిగా ఉన్నవాడు ప్రియులారా నెమ్మదిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నవాడు దేవునితో సహవాసం కలిగి ఉంటే నెమ్మదితో, సమాధానంతో, సంతోషంతో ఉంటాడు. ఒంటరిగా ఉండి ఆలోచించుకుంటూ ఉంటే వాడు చాలా నష్టపోతాడు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనికి వెళతాడు. ఒంటరిగా ఉండి సహాయం లేకుండా ఉన్నవారు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా అందరూ ఉన్న యేసు ప్రభు మనకు తోడుగా లేకపోతే మనం ఒంటరి వారమే. ఎవరు లేకపోయినా ఆయన మనకు తోడుకుంటే ఒంటరి వారం మనం కామో. ఆ సత్యాన్ని మనం గమనిద్దాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరి చేత విడువబడి అనాథగా ఒక సమయంలో దావీదు ఉన్నప్పటికీ ఎబెనెజరుగా ఆయనే సహాయకరంగా ఉన్నట్లుగా మనకు కనబడుతా ఉంది. మరి తల్లిదండ్రుల దృష్టిలో ఎన్నిక లేని వాడు దావీదు, అందరికంటే చిన్నవాడు. యెషై ఆ సమూయేలు ప్రవక్త అడిగే వరకు కూడా తండ్రి అయిన యెషై చెప్పట్లేదు, నాకు చిన్నవాడు దావీదు ఒకడు ఉన్నాడన్న సత్యాన్ని చెప్పట్లేదు. తన అన్నలు లెక్క చేయని వారుగా ఉంటున్నారు. ఇలా ఎవరు పట్టించుకోలేని వాడు ఉన్నాడు, కానీ దేవుడే తనను పట్టించుకున్నాడు. దేవుడే తనకు తోడు ఉన్నాడు. గొర్రెలు మేపే దావీదుని హెచ్చించి ఎంతగా ఆశీర్వదించినాడో, సింహాసనం ఎక్కించినాడు. అది మనకు తెలుసు. 27వ కీర్తన 10వ చరణములు అన్నాడు చూడండి. అందుకనే 27:10 కీర్తన, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన దేవుడే నన్ను చేరదీశారు. ఎంత ధైర్యము! అలాంటి ఎబెనెజరు ఆయనే అని దేవుని మీద ఆధారపడగలుగుతున్నామా అని మనం గుర్తిద్దాం. మెఫీబోషెతుకు తండ్రి అయిన యోనాతాను చనిపోయిన, తాత అయిన సౌలు రాజు మరణించిన, ప్రియులారా అతని 2 కాళ్ళు కుంటివి, అనాథగా ఉంటూ ఉన్నాడు. అతను ఎవరు ఆదుకోవాడు? మరి అతని ఆస్తిని అంతా వేరే వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వేరే వాళ్ళ ఆధీనములో ఉంటూ ఉంది. అతనికి ఎవరు సహాయం చేయాలి? కుంటివాన్ని ఎవరు పట్టించుకుంటారంటే దావీదు పట్టించుకున్నాడు ఒకప్పుడు. మరి యోనాతానును బట్టి నేను దయ చూపటానికి సౌలు కుటుంబాలు ఎవరైనా మిగిలి ఉన్నారంటే ఒక్కడున్నాడయ్యా, మెఫీబోషెత్ అనేవాడు. మరి మెఫీబోషెత్ అంటే అర్థం ఏంటంటే నాశనకరమైన, సిగ్గుకరమని రాయబడు. నాశనకరమైన స్థితిలో, సిగ్గుపడేటువంటి స్థితిలో మనం అనాథగా ఉన్నామా? దేవుడే మన సహాయకుడని మనం గుర్తించాలి. అలాంటి మెఫీబోషెతును పిలిపించినప్పుడు మెఫీబోషెత్, అయ్యా నాయుడుల చచ్చిన కుక్క వంటి నాయుడుల దయ చూపటానికి నేను ఎంతటి వాడిని అన్నాడు, తగ్గించుకున్నాడు. కానీ మెఫీబోషెతుకు దేవుడు ఆ దావీదు ఎంతగా దయ చూపాడంటే రాజు బల్ల దగ్గర సదాకాలం భోజనము చేసే యోగ్యతనిచ్చాడు. రాజకుమారుల్లో ఒకటిగా అతడు ఎంచబడినాడు. అదంతా ఎందుకంటే యోనాతానును బట్టి దయ చూపినాడు. తన కుమారుడు యేసు ప్రభువును బట్టి తండ్రి అయిన దేవుడు నీ ఎడల నా ఎడల దయ చూపి మనల్ని రక్షించి హక్కును చేర్చుకొని ఆదుకొని నడిపిస్తుండగా ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా? ఆయన సంతోషపరుస్తున్నామా? ఆయన ఉద్దేశాన్ని జరిగిస్తున్నామా? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నామా? ప్రియులారా, ఆయన సహవాసాన్ని కోల్పోతున్నామా? మనలను మనం పరిశీలించుకుందాం. సిలువలో యేసు ప్రభువును చూసి మన మీద ఉన్న ఆయన ఉగ్రత చల్లారింది. అది మనం ఆయన బలియాగమును నమ్మినప్పుడు మనల్ని రక్షించినాడు. ప్రియులారా, ఆయన ఎంత గొప్ప సహాయకుడు గుర్తిస్తున్నామా? మెఫీబోషెతుకు సహాయము చేసిన దేవుడు.
మెఫీబోషెతును ఆదరించిన దేవుడు ఈ రోజున మనల్ని ఆదరిస్తున్నాడు. యెఫ్తా ప్రియులారా ఒక వేశ్య కుమారుడు ఉన్నాడు. తన సహోదరులు తనను ద్వేషించిన వారుగా వెళ్తున్నారు. తను వేశ్య కుమారుడని తనను పట్టించుకొని వారు ఉన్నారు. నీకు భాగము లేదు, త్రోసిపుచ్చిన వారు ఉన్నారు. కానీ అదే యెఫ్తాను దేవుడు ఎన్నుకొని ఒక న్యాయాధిపతిగా చేసినాడు. శత్రువులపై గొప్ప విజయాన్ని ఇచ్చాడు యెఫ్తాకు. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన మనల్ని పట్టించుకునే దేవుడని మనం మరవకూడదు. మనం అనాథలు ఉన్నా, ఎవరూ నాకు తోడుగా లేరు అనుకున్న ఆయన మనకు తోడుకున్నాడని ధైర్యంతో మనం ముందుకు సాగాలి. మరి యబ్బేజు కూడా, యబ్బేజు అంటే ఏంటి? వేదన అని అర్థం. అలాంటి పేరు పెట్టుకున్నారని అనేకులు తృణీకరించారేమో, కానీ తన సహోదరులందరికంటే అతడు ఘనము పొందిన వాడని వ్రాయబడి, సహోదరులందరికంటే ఘనపరచబడిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే యబ్బేజు ప్రార్థన చేశాడు కాబట్టి అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యబ్బేజు విశ్వాసము దేవుని మీద, యబ్బేజుకు సహాయకుడు దేవుడే కాబట్టి అతడు హెచ్చింపబడినాడు. ఇలా మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనకు తోడుగా, ఆయన మనకు సహాయకుడు ఉంటే మనం ఆశీర్వదించబడుతాం, అనేకులకు దీవెనకరంగా ఉంటామని ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. ఇలా ఇర్మియా గ్రంథం 49:11 మనం చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 49:11 వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 49:11 అనాథలకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను అంటున్నాడు. చూడండి, అనాథులకు నీ పిల్లలను విడుము, నేను వారిని సంరక్షిస్తాను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లలు అనాథలైనటువంటి వారిని కూడా ఆయన విడవక సంరక్షించే దేవుడు. విధవరాండ్రు ఆయన ఆశ్రయించిన ఆయన మేలు చేసే దేవుడు, ఆయన సహాయకుడుగా ఉన్న దేవుడు. కాబట్టి మన ఎబెనెజర్ ఆయనే అని ఆయన మీద మనం ఆధారపడతాం. యుద్ధములో, పోరాటములో ఉన్న ఆయనే మనకు సహాయకుడు ఉండి జయమిస్తాడు. కష్టతరమైన మార్గంలో, క్లిష్టమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్న ఆయనే మనకు సహాయకుడు ఉండి గమ్యాన్ని చేర్చగల మన ఎబెనెజర్ ఆయనే. అనాథలుగా ఉన్న, దిక్కులేని వారముగా మనకు తోడుగా అని మనల్ని ఆదరించి, మనల్ని సంరక్షించి, పోషించి, నడిపించే మన ఎబెనెజర్ ఆయనే అని ఆయన వైపు చూద్దాం, మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ఆయన మీద ఆధారపడుదాం, ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరికొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఆయన సన్నిధిలో మనల్ని మనం విమర్శించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.